ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ టూల్ మనకు. సో ఫోటోషాప్ అనేది ఓపెన్ అనేది చేసుకోండి. సో సెర్చ్లో అడోబీ ఫోటోషాప్. సో క్లిక్ ఆన్ సెర్చ్ అడోబీ ఫోటోషాప్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు ఫైల్ అనేది కనిపిస్తుంటుంది. క్లిక్ ఆన్ ఓపెన్. ఓపెన్ న్యూ ఫైల్. సో క్లిక్ ఆన్ న్యూ ఫైల్. ఇక్కడ మనకు న్యూ ఫైల్ ఆప్షన్ ఉంది కదా. సో దీనికి షార్ట్ కట్ కూడా ఉంటుంది మనకు. ఫైల్లోకి వెళ్తే కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తే న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో ఇక్కడ ఎంటర్ విడ్త్ అనేది 1920 అనేది చూస్ చేసుకోండి. అండ్ చూస్ పిక్సెల్స్ ఫార్మాట్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ హైట్ 1080, 150 రెజల్యూషన్, పిక్సెల్ పై ఇంచ్, ఆర్జీబీ కలర్ మోడ్ అండ్ 8 బిట్. సో బ్యాక్గ్రౌండ్ వైట్ అనేది చూస్ చేసుకోండి. సో ఇక్కడ సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని సో మిక్స్ అనేది చేయకుండా సో డోంట్ కలర్ మేనేజ్ అనే ఆప్షన్స్ అనేది చూసింగ్ అనేది చేసుకోవాలి. సో మనం ఎగ్జాక్ట్గా ఏదైతే కలర్స్ అనేది చూస్ చేసుకుంటామో సేమ్ అదే కలర్ అని అక్కడ రీప్లేస్ అనేది చేస్తుంటారు. సో వేరే మోడ్స్ అనేది చూస్ చేసుకుంటే సో కలర్స్ అనేది సో లిటిల్ బిట్ వేరియేషన్స్ అనేది చూపిస్తుంటాయి. ఇక్కడ డోంట్ కలర్ మేనేజ్ అండ్ పిక్సెల్స్ ఫార్మాట్ చూస్ చేసుకున్నాం కాబట్టి మనం స్క్వేర్ పిక్సెల్స్ అనేది చూసింగ్ అనేది చేసుకోవాలి. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఫస్ట్ మనకు ఫోటోషాప్ ఓపెన్ చేయగానే సో ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ విండోస్లోకి వెళ్ళండి. వర్క్ స్పేస్ అండ్ ఎసెన్షియల్ డిఫాల్ట్ టిక్ మార్క్ చేసుకోండి. సో 3Dలో చేసుకుంటే సో మీకు టూల్స్ అనేది సో అన్ని విజిబుల్ అని అవ్వదు. సో 3D వర్క్ స్పేస్లో మనకు అన్ని టూల్స్ అనేది విజిబుల్ అని అవ్వదు. సో లిమిటెడ్ టూల్స్ ఉంటాయి ఇందులో. అండ్ ఆల్ టూల్స్ అనేది మీకు పర్ఫెక్ట్గా విజిబుల్ అవ్వాలనుకుంటే విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్ ఎసెన్షియల్ డిఫాల్ట్. సో డిఫాల్ట్గా మనకు ఫోటోషాప్ వాళ్ళు ఏదైతే టూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారో అవన్నీ మనకు యాడ్ అనేది అవుతుంటుంది. సో బట్ ఈ ఎసెన్షియల్ డిఫాల్ట్ అని యాడ్ చేసిన తర్వాత కూడా మనకు కొన్నిసార్లు వర్క్ స్పేస్లో ఉన్న అన్ని సో అన్నీ మనకు విజిబుల్ అవ్వదు. సో ఈ వర్క్ స్పేస్ని కూడా మనం రీసెట్ అనేది చేయాలి. రీసెట్ ఎసెన్షియల్ క్లిక్ చేస్తే సో ఆల్ వర్క్ స్పేస్ అనేది మనకు క్లియర్ అనేది అవుతుంటుంది. ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది ఇంపార్టెంట్ అని చేసుకోండి. సో ఈరోజు క్లాస్లో మనం సో ఇక్కడ ఉన్న టూల్స్ బార్లో సో మెయిన్ ఇంపార్టెంట్ టూల్ హీలింగ్ బ్రష్ టూల్ అండ్ స్టాంప్ టూల్. సో ఇవన్నీ మనకు కవర్ అనేది అవుతుంటుంది ఎవ్రీడే టూల్స్లో. క్లోన్ స్టాంప్ టూల్ అండ్ హీలింగ్ బ్రష్ టూల్. సో ఈ హీలింగ్ బ్రష్ టూల్కి అండ్ క్లోన్ స్టాప్ కన్నా ముందు సో మనం కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ వర్కింగ్ అనేది ఐడియా అనేది ఉండాలి. సో ఓపెన్ freepik.com సెర్చ్ చేయండి. సో ఫ్రీ స్టాక్ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అని వస్తుంటుంది. సో ఇందులో సో ఇక్కడ ఉన్న 4 వెబ్సైట్ మనకు ఫ్రీ వెబ్సైట్. సో ఇందులో నుండి ఏ వెబ్సైట్లో అయినా సో ప్రాక్టీస్ కోసం కొన్ని ఇమేజెస్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ సెర్చ్లో సో ఫొటోస్ అని చూస్ చేసుకొని ఇక్కడ ఫొటోస్ అనేది చూస్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ సెర్చ్ చేయగానే కొన్ని ఇమేజెస్ అనేది యాడింగ్ అనేది అవుతుంటారు. సో ఇందులో ఎలాంటి ఇమేజెస్ అయినా డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఒక హై క్లారిటీ ఉన్న ఇమేజెస్కి సో ఇక్కడ లైసెన్స్ టైప్లో సో మీరు ఫ్రీగా యూజింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఫ్రీ అనేది చూస్ చేసుకోండి. సో ఒక 4K రెజల్యూషన్ ఉన్న ఇమేజ్ని డౌన్లోడ్ అనేది చేద్దాం. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ బటన్. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మన క్రోమ్ బ్రౌజరే యూజ్ చేయండి ప్రతి ఒక్కరు. సో డౌన్లోడ్స్ క్లిక్ చేస్తే సో ఫైల్ అనేది కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మన రీసెంట్ ఫైల్ అని కదా షో ఇన్ ఫోల్డర్ అండ్ లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. సో ఇక్కడ లీవ్ అనేది చేయకూడదు అండ్ టాప్కి మూవ్ అనేది చేయాలి. సో క్లిక్ ఆన్ కాపీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది
ఇంపోర్ట్ అనేది అవుతుంటాం. సో ఇమేజ్ పైన సో మనకు కొన్ని టూల్స్ అనేది వర్క్ అనేది చేయాలనుకున్నప్పుడు సో ఇప్పుడు నేను హీలింగ్ బ్రష్ టూల్ ఆ స్టాంప్ టూల్తో సో వర్కింగ్ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ క్లిక్ చేస్తుంటే మనకు కొన్ని ఎర్రర్స్ అనేది వస్తుంటుంది. సో ఇక్కడ కుడ్ నాట్ యూస్ క్లోజ్ టర్మ్ బికాస్ ద ఏరియా యాజ్ క్లోజ్ యాజ్ నాట్ డిఫైన్డ్. ఆల్ట్ క్లిక్ అండ్ డిఫైన్ ఏ సోర్స్ పాయింట్ అనేది మనకు ఇంటిమేషన్ వస్తుంటుంది. సో మనకు ప్రాపర్గా మనకు ఆల్ట్ క్లిక్ క్లిక్ చేస్తేనే ఈ టూల్ అనేది వర్క్ అవుతుంటుంది. సో ఇప్పుడు మీరు ఏదైనా ఎర్రర్స్ అనేది క్రియేట్ అనేది చేసిన అండ్ ప్రాపర్గా మీరు వర్కింగ్ అనేది చేయకపోయినా అండ్ టూల్స్ అనేది యూజింగ్ అనేది చేయకపోయినా సో ఇలా మనకు ఇంటిమేషన్ వస్తుంటుంది. సో ఇక్కడ మన సోర్స్ పాయింట్ ని చూజ్ చేసుకోవాలి ఆల్ట్ క్లిక్ అనేది. సో ఇక్కడ మనం ఇంటిమేషన్ వస్తుంటుంది. సో దాన్ని మనం చూజ్ చేస్తూ వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హీలింగ్ బ్రష్ టూల్ అని ఉంది. సో ఇలా మూవ్ చేస్తుంటే సో ఆల్ట్ క్లిక్ డిఫైన్ సోర్స్ పాయింట్ యూజ్ టు రిపేర్ ద ఇమేజ్. ఇది కూడా మనకు ఎర్రర్స్ అని వస్తుంది. సో ఇలా ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఈ టూల్స్ అనేది యూజింగ్ అనేది చేసినప్పుడు సో లిటిల్ బిట్ క్లారిటీ అనేది లాస్ అనేది అవుతుంటుంది. సో 1 to 2% క్లారిటీ అనేది లాస్ అనేది అవుతుంది. సో ఇలాంటి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని యాక్ని రిలేటెడ్ ఇమేజెస్ ఏదైనా ఉంటే సో ఈ టూల్స్ అనేది పింపుల్స్ ని రిమూవ్ చేసుకోవడానికి యూజింగ్ అనేది అవుతుంటుంది. జస్ట్ రైట్ క్లిక్, ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అండ్ ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేయండి అండ్ సేవ్ యాజ్ ఇమేజ్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకొని సో వర్కింగ్ అనేది చేయండి. అండ్ అగైన్ షో ఇన్ ఫోల్డర్ న్యూ ఫైల్ చూజ్ చేసుకోండి. ఫైల్లోకి వెళ్ళి న్యూ. సో రీసెంట్గా మనం చూజ్ చేసిన ఫైల్స్ అని ఇక్కడ కనిపిస్తుంటుంది కస్టమర్లో. సో ఇక్కడ మనం రీసెంట్ ఫైల్ని చూజ్ చేసుకొని జస్ట్ క్లిక్ అని క్రియేట్. సో నెక్స్ట్ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ కంట్రోల్ టీ అనే ఆప్షన్స్తో మనం ఈ సైజ్ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి మూవ్ చేస్తే సో సైజ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ పింపుల్స్ అనేది రిమూవ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఉన్న హీలింగ్ బ్రష్ టూల్ అనేది సో ఈ టూల్ బాక్స్లో మనకు ప్రతిదీ యూజింగ్ అనేది అవుతుంటుంది. సో వన్స్ సెలెక్షన్ చేయాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఫస్ట్ వన్ టూల్తో మనం సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో లాసర్ టూల్ ఆప్షన్ ఇక్కడ ఉన్న పాయింట్ని రిమూవ్ అనేది చేయాలనుకుంటే సో లాసర్ టూల్ని సెలెక్షన్ క్లిక్ చేయండి అండ్ లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని ఒక సర్కిల్ లాగా డ్రా చేయండి మౌస్లో. సో ఈ ఏరియా అనేది సెలెక్ట్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ హీలింగ్ బ్రష్ టూల్ అనేది ఓపెన్ చేయండి. సో ఇక్కడ ప్యాచ్ టూల్ ఆర్ హీలింగ్ బ్రష్ టూల్ సో ఎనీ టూ అయినా వర్క్ అవుతుంది. సో క్లిక్ ఆన్ ప్యాచ్ టూల్. ఇందులో ఉన్న 2 or 3 టూల్స్ మనకు మెయిన్గా యూజ్ అవుతుంది అండ్ ప్రతిదీ సేమ్ వర్క్ అనేది చేస్తుంటుంది. సో క్లిక్ ఆన్ ప్యాచ్ టూల్ అండ్ సో ఇలా మూవ్ చేస్తుంటే మనకు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ నుండి అండ్ రాస్టరైజ్ ద స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది ఒక ఆప్షన్ వస్తుంటుంది. ఈ స్మార్ట్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది సో లేయర్ విండో సో ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా సో ఇది కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ సింబల్ ఇది. సో దీన్ని రాస్టరైజ్ చేసినప్పుడే మనకు ఇలాంటి ఇమేజెస్ పైన మనం డైరెక్ట్గా వర్క్ అనేది చేసినప్పుడు చేంజెస్ అనేది అవుతుంటుంది. సో రైట్ క్లిక్ అనేది చేసుకొని రాస్టరైజ్ అనేది చేసుకొని అండ్ జస్ట్ ఇలా మూవ్ అనేది చేస్తే అక్కడ ఉన్న డాట్ అనేది అండ్ పింపుల్స్ అండ్ ఎనీథింగ్ అనేది రిమూవ్ అవుతుంటుంది. సెలెక్షన్ అండ్ మూవ్ టు లెఫ్ట్ అండ్ రైట్ సో టాప్కి అండ్ ఎక్కడికైనా క్లియర్ ఏరియా ఉన్న సైడ్స్కి మూవ్ అనేది చేస్తే ఇక్కడ ఉన్న ఏరియా క్లియర్ ఏరియా ఏదైతే ఉందో సో ఆ ఏరియా ఈ ప్లేస్లో యాడింగ్ అనేది అవుతుంటుంది. సేమ్ సెలెక్షన్ డ్రా అండ్ మూవ్ టు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. సో ఇలా మనం పింపుల్స్ని ఫేస్ పైన ఉన్న రిమూవ్ అని చేసుకోవచ్చు అండ్ స్మాల్ లెవెల్లో కాకుండా సో బ్యాక్గ్రౌండ్లో పర్సన్స్ ఉన్న రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో రైట్ క్లిక్ అనేది చేసుకొని మళ్ళీ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్లిక్ అనేది చేయాలి.
సో ఈ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అండ్ రాస్టరైజ్ యూజింగ్ అని చూద్దాం. సో ఇలా వర్క్ అనేది చేసినప్పుడు సో రియల్ ఇమేజ్ పైన వర్క్ చేస్తున్నాం కాబట్టి 1 to 2% క్లారిటీ అనేది మిస్ అనేది అవుతుంటుంది. ఈ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది మనకు క్లారిటీ మిస్ అవ్వకుండా లాక్ చేసి యాడింగ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ ఒక హై క్వాలిటీ రెజల్యూషన్ అనేది ఇమేజ్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్లస్ క్లిక్ చేస్తుంటే ఇమేజ్ అనేది జూమ్ అనేది అవుతుంటుంది. అండ్ ఇక్కడ స్క్రోల్ బార్స్ ఉన్నాయి కదా, సో ఇమేజ్ ని టాప్ కి అండ్ డౌన్ లో మన స్క్రోల్ బార్స్ ఉంది కదా, సో రైట్ సైడ్ కి అండ్ టాప్ కి మూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న స్క్రోల్ బార్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఇది హై క్వాలిటీ ఇమేజ్. సో కొన్నిసార్లు మనం చేంజెస్ లో సో ఇక్కడ నేను కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని తీసుకున్నాను అండ్ ఇమేజ్ ని మనం సేమ్ ఇమేజ్ ని ఇంకొక కాపీ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటే కంట్రోల్ J క్లిక్ చేస్తే లేయర్ ని సెలెక్షన్ చేసుకొని డూప్లికేట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. కంట్రోల్ J క్లిక్ చేస్తే మనకు సేమ్ లేయర్ ఏదైతే ఉందో సో ఆ లేయర్ డూప్లికేట్ లాగా యాడింగ్ అనేది అవుతుంటుంది. సో లేయర్ ని సెలెక్షన్ చేసుకోండి, క్లిక్ ఆన్ కంట్రోల్ J. సో ఇలా సేమ్ లేయర్ అనేది ఇప్పుడు సేమ్ క్వాలిటీతో డూప్లికేట్ అనేది అవుతుంటుంది. అండ్ సో ఫస్ట్ వన్ మూవ్ టూల్ అనేది చూజ్ చేసుకోండి. ఒక లెఫ్ట్ సైడ్ కి మూవ్ అని చేయండి, ఒక ఇమేజ్ ని రైట్ సైడ్ కి మూవ్ అని చేయండి అండ్ లిటిల్ బిట్ స్మాల్ ఐకాన్స్ లాగా కన్వర్ట్ అనేది చేద్దాం. అండ్ ఫస్ట్ ఇమేజ్ సో దీనికి నేను 1 అని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న ఫస్ట్ లో ఇమేజ్ ఐ బటన్ ని క్లిక్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్. సో ఇది కూడా ప్రాక్టీస్ అనేది చేయండి. సో మీకు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ యూజెస్ అనేది అర్థం అనేది అవుతుంటుంది. సో ఇది ఫస్ట్ ఇమేజ్. సో దీనికి నేను 01 అనేది యాడింగ్ అనేది చేస్తున్నాను. సో మనం ఏదైనా ఇమేజ్కి రీనేమ్ అనేది చేసుకోవాలనుకుంటే సో డబుల్ క్లిక్ అనేది చేసి సో ఏదైతే టెక్స్ట్ అని ఉందో సో ఆల్రెడీ ఒక ఫైల్ డౌన్లోడ్ చేసినప్పుడు ఒక నేమ్ అనేది యాడ్ అవుతుంటుంది. సో ఆ నేమ్ పైన లెఫ్ట్ క్లిక్ అనేది డబుల్ క్లిక్ చేస్తే రీనేమ్ ఆప్షన్ వస్తుంటుంది. సో అక్కడ నుండి మనం రీనేమ్ అనేది చేసుకోవచ్చు. సో 02. సో ఇప్పుడు రెండు ఇమేజెస్ సేమ్ క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్. కంట్రోల్ క్లిక్ చేస్తుంటే జూమ్ అండ్ ఫస్ట్ వన్ ఇమేజ్ నేను కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ చేసుకొని లిటిల్ బిట్ సైజ్ అనేది సో మీడియం సైజ్ యాడ్ చేస్తున్నాను, రెండు ఈక్వల్ సైజ్లో. కంట్రోల్ T సో ఈక్వల్ సైజ్లో రెండు యాడింగ్ అనేది చేశాను. సో ర్యాండమ్గా యాడ్ చేసాను, నో ప్రాబ్లం. సో నేను ఫస్ట్ ఆర్ సెకండ్ ఇమేజ్ సో ఫస్ట్ ఇమేజ్ నేను ఆర్ సెకండ్ ఇమేజ్ రెండు సేమ్ క్వాలిటీ ఉన్నాయి, సేమ్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉంది. సో ఈ ప్రాసెస్ అనేది తెలియక సో చాలా మంది క్రియేటర్స్ సో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కొన్నిసార్లు మనకు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ నుండి కొన్ని టూల్స్ అనేది వర్క్ చేసేటప్పుడు రాస్టరైజ్ కి చేంజ్ అనేది చేయమని అడుగుతుంటారు. సో అలా రాస్టరైజ్ చేసి అలానే సో దాన్ని వదిలేసి కంటిన్యూస్ గా వర్క్ అనేది చేస్తుంటారు సో టిల్ ఎండ్ వరకు. సో అలా చేయడం వల్ల సో ఎంతో మంచి హెచ్డి అండ్ 4K ఇమేజెస్ అనేది క్లయింట్స్ ప్రొవైడ్ చేసిన సో వాళ్ళ అవుట్పుట్ అనేది క్లారిటీగా రాదు. సో ఎంత మనకు 4K ఇమేజెస్ అనేది ప్రొవైడ్ చేసిన సో ఈ ఇమేజ్ ని రాస్టరైజ్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ సో అలా క్వాలిటీ లాస్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇమేజ్ పైన రైట్ క్లిక్ అనేది చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా మనకు డూప్లికేట్ చేసుకోవడానికి, డిలీట్ చేసుకోవడానికి మనకు కొన్ని ఫర్దర్గా ఇవన్నీ యాడ్ అవుతుంటుంది. సో ఏదైనా కలర్స్ అనేది అప్లై అనేది చేసుకోవాలనుకున్న క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనే కొన్ని ఆప్షన్స్ అనేది ఇవన్నీ మనకు ఫర్దర్ క్లాసెస్లో యాడింగ్ అనేది అవుతుంటారు. సో ఇక్కడ రాస్టరైజ్ లేయర్ అనేది క్లిక్ అనేది చేయండి. సో ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది నార్మల్ లేయర్గా రాస్టరైజ్ లాగా ఉంది. ఫస్ట్ వన్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అండ్ కంట్రోల్ T ఫస్ట్ వన్ లేయర్ని సెలెక్షన్ చేసుకోండి. కంట్రోల్ T సో దీన్ని సో కొన్ని చేంజెస్ అనేది చేస్తాను, లైక్ సైజ్ చేంజ్ చేయడం. మళ్ళీ సో మనం వర్కింగ్ అనేది చేసేటప్పుడు కొన్నిసార్లు సైజ్ అనేది చేంజ్ అనేది చేస్తుంటాం. సో మళ్ళీ సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది చేస్తుంటాం. సేమ్ సెకండ్ లేయర్ని కంట్రోల్ T
సైజ్ అనేది డిక్రీజ్ అనేది చేశాను. సో అగైన్ ఫస్ట్ లేయర్ని సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ టీతో సైజ్ అనేది ఎక్స్టెండ్ అనేది చేశాను. సో సెకండ్ లేయర్ అగైన్ కంట్రోల్ టీతో సైజ్ ఎక్స్టెండ్. సో రెండు సేమ్ ఇమేజెస్, ఓన్లీ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది తీసేయడం వల్ల సో జస్ట్ స్మాల్ చేంజెస్ ఎడిటింగ్లో. సో ఒక సైజ్ అనేది డిక్రీజ్ అనేది చేసి మళ్ళీ ఇంక్రీజ్ అనేది చేస్తే సో కంప్లీట్గా సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ సో ఏ ఇమేజ్ అనేది మనకు ఎక్కువ క్వాలిటీ అనేది లాస్ అయింది, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఉందా లేదంటే నార్మల్ లేయరా. సెకండ్ వన్ నార్మల్ లేయర్ అనేది క్వాలిటీ అనేది కంప్లీట్గా లాస్ అనేది అయిపోయింది. సో ఇంకో మళ్ళీ ఏదైనా చేంజెస్ అనేది చేసినప్పుడు సో కంట్రోల్ టీతో మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి సో మళ్ళీ సైజ్ అనేది క్లిక్ చేస్తే కంప్లీట్గా బ్లర్నెస్లోకి యాడింగ్ అనేది అయిపోయింది. సో ఇందులో ఎలాంటి డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఇమేజ్ అనేది క్వాలిటీ అనేది లాస్ అనేది అయిపోయింది. సో అదే కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉంటే సో మనం ఎంత స్మాల్ చేసినా అండ్ ఎన్నిసార్లు చేంజెస్ చేసినా సో ఎంత లార్జ్ స్కేల్లోకి జూమ్ చేసినా అండ్ డౌన్ చేసినా సో ఇమేజ్కి ఎలాంటి 1% క్వాలిటీ అయినా లాస్ అనేది యాడ్ అనేది అవ్వట్లేదు. సో ఇది కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. సో బట్ కొన్నిసార్లు మనకు ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఒక ఫైల్ చూస్ చేసుకొని ఇలాంటి సింపుల్ ఇమేజ్ అనేది యాడ్ చేస్తాం కంట్రోల్ టీతో సైజ్ ఎక్స్టెండ్. సో ఇలాంటి ఇమేజెస్ పైన వర్కింగ్ అనేది చేసేటప్పుడు సో మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ చేతో సేమ్ ఇమేజ్ని కాపీ అనేది చేసుకోండి, రైట్ క్లిక్ రాస్ట్రేట్ చేసిన తర్వాతనే ఇక్కడ ఉన్న టూల్స్ అనేది వర్క్ అనేది చేయండి. సో ఫస్ట్ వన్ స్పాటిలింగ్ బ్రష్ టూల్ అని చూద్దాం. సో ఈ స్పాటిలింగ్ బ్రష్ టూల్ యూజెస్ ఇక్కడ ఉన్న టూల్ ఏదైనా మీరు సబ్ టూల్స్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకు కనిపించడం సో ఫస్ట్ వన్ టూలే కనిపిస్తుంటుంది అండ్ నెక్స్ట్ రైట్ క్లిక్ అనేది చేస్తే టూల్ బార్ పైన సో ఇక్కడ 3 or 4 టూల్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ మనకు సేమ్గానే వర్క్ అనేది అవుతుంటుంది. ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. స్పాటిలింగ్ బ్రష్ టూల్. సో ఈ స్పాటిలింగ్ బ్రష్ టూల్ అనేది జస్ట్ మనకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అని ఉంది, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఏరియా ఉన్న ఆప్షన్స్ అనేది రిమూవ్ అవుతుంటుంది. సో ఏదైనా ఆబ్జెక్ట్స్ని రిమూవ్ అనేది చేసుకోవాలనుకుంటే ఈ స్పాటిలింగ్ బ్రష్ టూల్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ టాప్లో మనకు బ్రష్ సైజ్ ఉంది కదా, సో బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోండి అండ్ ఎక్కడైతే పింపుల్స్ అనేది ఉందో ఆ ప్లేస్లో క్లిక్ చేస్తే స్మాల్ స్మాల్ ఆబ్జెక్ట్స్ని ఆటోమేటిక్గా రిమూవ్ అనేది అవుతుంటాం. అండ్ బ్రష్ సైజ్ స్మాల్ ఐకన్స్ ఉన్నప్పుడు స్మాల్గా యాడ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ సైజ్ ఇంక్రీజ్. ఇలా ఫేస్ పైన ఉన్న పింపుల్స్ని రిమూవ్ అనేది చేసుకోవడానికి ఈ స్పాటిలింగ్ బ్రష్ టూల్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన ప్రాక్టీస్ ఇమేజెస్లో కూడా మీకు ఇలాంటి ప్రాక్టీస్ ఇమేజెస్ ఉంటాయి అండ్ మల్టిపుల్ ఇమేజెస్ని సో మీరు కూడా ఓన్గా గూగుల్లో నుండి డౌన్లోడ్ అనేది చేసుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. ఇక్కడ ఇంకొక ఇమేజ్ అనేది ఉంది. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఫస్ట్ దీని బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేద్దాం. సో ఒరిజినల్ ఇమేజ్ ఇలా ఉంది అండ్ ఆఫ్టర్ స్పాటిలింగ్ బ్రష్ టూల్తో ఇలా పింపుల్స్ అనేది రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఎనీ ఆబ్జెక్ట్, సో పింపుల్స్ అనే కాకుండా స్మాల్ ఆబ్జెక్ట్స్ ఎలాంటిది ఉన్నా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ ఎంతో న్యూ ఫైల్ అని చూస్ చేసుకోండి, క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇంకొక ఇమేజ్ సేమ్ లైక్ మనకు అగైన్ కంట్రోల్ చే రైట్ క్లిక్ అండ్ రాస్టరైజ్ లేయర్ అండ్ హీలింగ్ బ్రష్ టూల్. సో నెక్స్ట్ వన్ హీలింగ్ బ్రష్ టూల్ అయినా మనకు సేమ్గానే వర్క్ అనేది అవుతుంటుంది. సో బట్ హీలింగ్ బ్రష్ అనేది
సో ఒక ప్లేస్లో ఉన్న సోర్స్ని ఇంకొక ప్లేస్లో యాడ్ చేయడానికి యూజింగ్ అనేది అవుతుంటుంది. సో సోర్స్ని ఒక ప్లేస్ నుండి చూజ్ చేసుకోవాలి అండ్ ఇంకొక ప్లేస్లో యాడింగ్ అనేది చేయాలి. సో ఎక్కడైతే పర్ఫెక్ట్గా ఏరియా అనేది ఉందో సో బ్రష్ సైజ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవడానికి ఓపెన్ బ్రాకెట్, కర్లీ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అనేది యూజ్ చేయండి షార్ట్ కట్. సో ఇక్కడ సేమ్ పింపుల్ ఏరియా ఇంకొక ప్లేస్లో యాడ్ చేయాలనుకుంటే ఆల్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకోండి, సోర్స్ పాయింట్ని సెలెక్షన్ చేసి అండ్ ఈ బ్రష్లోకి ఇప్పుడు సోర్స్ పాయింట్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో ఇంకొక ప్లేస్లో యాడింగ్ అనేది చేసుకోవడానికి యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఇలానే యాడ్ చేసుకోవచ్చు. కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తే బ్యాక్ వస్తుంటుంది అండ్ సో ఆల్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని సో ఇక్కడ పర్ఫెక్ట్ ఏరియా ఏదైతే ఉందో సో ఇందాక మనం పింపుల్ ఏరియాని సెలెక్షన్ చేసుకొని ఇంకొక ప్లేస్లో యాడింగ్ అనేది చేసాం. సో ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేస్తే ఆ బ్రష్లోకి యాడింగ్ అనేది అవుతుంటుంది. సో నెక్స్ట్ సో సోర్స్ అనేది మనకు సేమ్ ప్లేస్లోనే చూజింగ్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ నియర్ బై, సో ఇక్కడ ప్రాపర్గా ఉంది ప్లేస్. సో ఆల్ట్ క్లిక్తో లెఫ్ట్ క్లిక్ చేయండి. సో ఈ బ్రష్లోకి సెలెక్ట్ అనేది అయింది. సో నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అనేది అవుతుంటుంది. సో లెట్ బ్రష్ సైజ్ ఇంక్రీజ్, ఆల్ట్ క్లిక్. సో ఇలా అయినా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఆటోలో అయినా అండ్ స్పార్టిలింగ్ బ్రష్ టూల్తోనైనా వర్క్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంటుంది. సో ఏదైనా యాడింగ్ అనేది చేసుకోవాలి సేమ్ ప్లేస్లో ఉన్న అనుకున్నప్పుడు సో ఇది యూజ్ అనేది అవుతుంటుంది అండ్ రిమూవ్కి కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనకు ఈ ప్లేసెస్లో ఏదైతే ఏరియా అనేది యాడ్ అవ్వాలో సో ఆ ఏరియాని సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడున్న ఏరియాని సో ఇక్కడ వైట్ అండ్ ఏరియా ఉంది కదా, సో దీన్ని నేను ఆల్ట్ క్లిక్తో సెలెక్షన్ అనేది చేశాను, నా బ్రష్లోకి యాడింగ్ అయిపోయింది. సో బట్ నేను ఈ ప్లేస్లో పేస్టింగ్ అనేది చేసిన లిటిల్ బిట్ కలర్ వేరియేషన్స్ అని వస్తుంటాయి. సో ఇది కూడా స్కిన్ ఏరియానే అండ్ టాప్లో క్లిక్ చేస్తే లిటిల్ బిట్ కలర్ వేరియేషన్ అని వస్తుంటుంది. అలా కాకుండా సేమ్ ఏరియా సో నియర్ బై చూజ్ చేసుకొని క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంటారు. సో ఇందులో ఏదైతే మనకి ఈజీగా ఉంటుందో సో ఆ టూల్ని మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో వన్స్ ఈ ఇమేజ్ని సో ఇందాక మనం కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ నుండి రాస్టరైజ్కి చేంజ్ అనేది చేస్తాం. సో ఈ ఇమేజ్ని ఇలానే వదిలిపెట్టకుండా మనం రైట్ క్లిక్ అనేది చేసి మళ్ళీ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్కి యాడింగ్ అనేది చేస్తే సో మన ఇమేజ్ ఎలాంటి క్వాలిటీ అనేది లాస్ అనేది అవ్వదు. ఇలా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ యాడ్ చేస్తే సో మళ్ళీ మనకు ఎలాంటి క్వాలిటీ అనేది లాస్ అనేది క్వాలిటీ మనకు సైజ్ అనేది చేంజ్ చేసిన అండ్ మళ్ళీ సో if మీరు కంట్రోల్ టీతో సెలెక్షన్ అనేది చేసుకొని ఇమేజ్ సెలెక్షన్ కంట్రోల్ టీ అండ్ ఇంక్రీజ్. సో ఏం చేసినా మనకు సేమ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఏదైతే క్వాలిటీ అని ఉందో సేమ్ క్వాలిటీ మనకు కంటిన్యూ అవుతుంది. సో ఇలా మనకు హీలింగ్ బ్రష్ టూల్ అనేది యూజింగ్ అవుతుంటారు. సో ఇవన్నీ మనకు స్మాల్ ఆబ్జెక్ట్ స్మాల్ పింపుల్స్నే రిమూవ్ అనేది చేస్తుంది. ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క ఇమేజ్ అనేది ప్రాక్టీస్ అనేది చేయండి సరిపోతుంది. అండ్ అగైన్ కంట్రోల్ ఎన్, సో 1920 100 క్లిక్ ఆన్ క్రియేట్. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్లో డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన ప్రాక్టీస్ ఇమేజెస్లో ఉంటుంది. సో ఇది ఎక్కువ ఫోటోగ్రాఫర్స్కి యూజింగ్ అనేది అవుతుంటుంది ఈ టూల్స్ అనేది. సో ఫేస్ అనేది క్లీన్ చేయాలనుకున్నా అండ్ ఎవ్రీ క్రియేటర్స్కి యూజ్ అనేది అవుతుంటుంది. అండ్ నెక్స్ట్
సో కొన్నిసార్లు మనకు లైటింగ్ అనేది పర్ఫెక్ట్గా యాడ్ అయి ఉన్నప్పుడు సో నియర్ బై లైట్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకు ఏదైనా మనకు ప్రీమియం లొకేషన్స్లోకి వెళ్ళినప్పుడు సో ఆ లొకేషన్ని కూడా మనం మిస్ అనేది అవ్వకుండా ఇఫ్ మనకి ఇక్కడ ఇమేజ్ని క్రాప్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో ఫర్దర్గా మనకు క్రాప్ సెలెక్షన్ టూల్స్ యాడ్ అవుతుంటుంది. సో ఇలా క్రాప్ అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఏదైతే ప్రీమియం లొకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుందో సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది అవుతుంటుంది. సో విత్ బ్యాక్గ్రౌండ్తో సో ఒక సింగిల్ అండ్ 2% రిమూవ్ అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న మనకు ప్యాచ్ టూల్ అనేది లార్జ్ స్కేల్స్లో ఉన్న పర్సన్స్ని రిమూవ్ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు ఇది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో నెక్స్ట్ ఇమేజ్ కంట్రోల్ ఎంతో ఇమేజెస్ కూడా మీకు ప్రాక్టీస్ ఇమేజెస్లో ఉంటుంది. అండ్ ఇక్కడ సేమ్ డిజైన్ అనేది ఉంది. సో ఈ డిజైన్ని అన్వాంటెడ్ పర్సన్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. సో దీనికోసం మనం ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అనేది చేయలేం కదా. సో ఇలా క్రాప్ అనేది చేసుకొని యూజింగ్ అనేది చేసినప్పుడు సో మెయిన్ ఏదైతే మన లొకేషన్ ఇంపార్టెంట్ ఏరియా ప్రీమియం ఏరియా ఏదైతే ఉందో సో అది రిమూవ్ అనేది అవుతుంది. సో అలా రిమూవ్ అనేది అవ్వకుండా సేమ్ పర్సన్స్ మనం ఈ ప్యాచ్ టూల్ని యూజ్ చేసుకొని రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సేమ్ కంట్రోల్ జే కాపీ అండ్ రైట్ క్లిక్ రాస్టరైజ్ లేయర్ అనేది చూజ్ చేయండి అండ్ కంట్రోల్ ప్లస్తో జూమ్ అండ్ డౌన్లో స్లైడర్స్ ఉంది కదా ఈ స్లైడర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో సో కంప్లీట్గా ఎట్ టైం పర్సన్ని మొత్తం సెలెక్షన్ చేస్తే మనం రిమూవ్ చేయడానికి డిఫికల్ట్గా ఉంటుంది ఆప్షన్. కంప్లీట్గా ఎగ్జాక్ట్గా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. స్మాల్ ఆబ్జెక్ట్ ఉంటే సో కొంచెం లార్జ్ ఆబ్జెక్ట్స్ ఉంటే రిమూవ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో దాని బదులు హాఫ్ పార్ట్ అనేది సో ఇక్కడ వరకు ఒకసారి సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వరకు ఒకసారి సెలెక్షన్ చేసుకొని రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది మాన్యువల్ ప్రాసెస్. సో దీనికన్నా మనకు జస్ట్ 1 క్లిక్ తోటే ఎలా రిమూవ్ చేసుకోవాలో సో ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఆఫ్ ద పార్ట్ నేను సెలెక్షన్ అనేది చేస్తున్నాను. సో ఇలా లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని డ్రా అనేది చేస్తే డ్రా అనేది అవుతుంటుంది. అండ్ డ్రా అయినప్పుడు మనకు ఏదైతే సో ఇక్కడ ఈ పర్సన్స్ అనేది లేకపోతే మనకు అనలైజ్ అనేది చేసుకోవాలి ఫస్ట్లో. మనకి ఈ పర్సన్ లేకపోతే ఇక్కడ ఏముంటుంది అండ్ సేమ్ వేవ్స్ ఏదైతే ఉందో ఇదే వేవ్స్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ సేమ్ సో వాటర్ కలర్ ఏదైతే ఉందో సో కలర్ని కూడా మనం యాడింగ్ అనేది చేయాలి సేమ్ కలర్స్. అండ్ సేమ్ టెక్స్చర్ని కూడా మనకు ఆటోమేటిక్గా ఫోటోషాప్ యాడ్ అవుతుంటుంది. అండ్ ఇక్కడ ఉన్న కలర్ సో కలర్ ఆఫ్ వాటర్ కూడా సేమ్ ఇదే యాడ్ అనేది అవుతుంటుంది. సో ఈ వేవ్ని కూడా మనం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అనేది చేయాలి. సో దానికోసం మనం లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్కి మూవ్ అనేది చేస్తే ఆటోమేటిక్గా సో సెలెక్షన్ తర్వాత సెలెక్షన్లో లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని సో ఇలా లెఫ్ట్ సైడ్కి మూవ్ అనేది చేస్తే యాడింగ్ అనేది అవుతుంటుంది. సో బట్ ఇంకా ఇమేజ్ పైనకి మూవ్ చేస్తుంటే సో ఇక్కడున్న ఇమేజ్ అనేది సో ఆ ప్లేస్లో యాడింగ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ వరకు అయితే పర్ఫెక్ట్ యాడ్ అవుతుందో సో ఆ పర్ఫెక్ట్ ప్లేస్ వరకు యాడింగ్ అనేది చేయండి. సో ఇప్పుడు నేను ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ని ఈ వేవ్కి మ్యాచ్ కాకుండా సో టాప్కి మూవ్ అనేది చేస్తే సో అది పర్ఫెక్ట్గా యాడింగ్ అనేది అవ్వదు. సో ఎగ్జాక్ట్గా లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ కంట్రోల్ చేయండి. ఇప్పుడే పర్ఫెక్ట్గా వేవ్ అనేది మ్యాచ్ అనేది అయింది. సో అగైన్ మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తే సో ఆ ఏరియా కూడా మనకు రిమూవ్ అనేది అవుతుంది. సో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పార్ట్ అనేది సెలెక్షన్. సో అగైన్ మూవ్ టు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. సో ఇది ఏ సైడ్ అయినా చూస్ అనేది చేసుకోవచ్చు. మనకు ఏ ప్లేస్ అయితే సోర్స్ అనేది యాడ్ అనేది అవ్వాలో సో ఈ సోర్స్ అనేది యాడ్ అవ్వాలనుకుంటే సో ఇక్కడ ఉన్న సోర్స్ సో మనం ఎక్కడికైతే డ్రా అనేది చేస్తుంటామో ఆ సోర్స్ అనేది యాడింగ్ అనేది అవుతుంటాం. సో ఇలా యాడ్ చేయడం వల్ల మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడున్న సోర్స్ వేరు అండ్ ఇక్కడున్న సోర్స్ వేరు అలా డిఫరెంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే మనకు ప్యాచ్ లాగా కనిపిస్తుంటుంది. సో మిస్టేక్స్ అనేది చేయకుండా ఎగ్జాక్ట్గా నియర్ బై ఏరియాస్ సో ఇక్కడ ఈ పర్సన్స్ అనేది లేకపోతే సేమ్ వాటర్ టెక్స్చర్ అండ్ సేమ్ వేవ్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి సేమ్ మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఉంటుంది. సో అక్కడికి కాపీ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ కాపీ అండ్ ఒకసారి మళ్ళీ రైట్ సైడ్ ఇలా రిమూవ్ అనేది చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఉన్న స్మాల్ పార్ట్ సెలెక్షన్. సో ఇది మాన్యువల్ ప్రాసెస్. కొన్నిసార్లు మనకు అండ్ అగైన్ సెలెక్షన్ మూవ్ టు అండ్ ఇవన్నీ సెలెక్షన్ చేసిన తర్వాత సో లిటిల్ బిట్ ఏదైనా ప్యాచెస్ లాగా అనిపిస్తే ఆ ప్యాచెస్ని సెలెక్షన్ చేసుకొని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో డబల్ ప్రాసెస్. సో ఇక్కడ ఇంకేదైనా లైటింగ్స్ ఏదైనా మ్యాచ్ అవ్వకపోయినా సో వాటిని మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో సెలెక్షన్ అండ్ మూవ్ టు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి మూవ్ చేసుకుంటే సో అక్కడ ఉన్న ప్యాచ్ అనేది రిమూవ్ అవుతుంటుంది. సో ఇప్పుడు రియలిస్టిక్గా సేమ్ టెక్స్చర్ అనేది యాడింగ్ అనేది అయింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేసుకోవాలనుకుంటే సో లేయర్ విండోలో సో ఇందాక మనం కాపీ అనేది చేసుకున్నాం కదా కంట్రోల్ చేతో, ఇలా పర్ఫెక్ట్గా మనం బ్యాక్గ్రౌండ్లో అన్వాంటెడ్ పర్సన్స్ సో ఎంతమంది ఉన్నా మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇదంతా ప్రాసెస్ చేయడానికి సో నాకు ఒక 1 to 2 minutes అయినా కొన్నిసార్లు టైం అనేది పడుతుంటుంది, కొన్నిసార్లు సో మోర్ దెన్ 2-3 minutes అయినా టైం అనేది యూజింగ్ అని చేసుకోవచ్చు. సేమ్ ఇందులోనే మనకు ఏ ఆప్షన్స్ అనేది వచ్చింది. సో మనం యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్లో కంట్రోల్ చేతో కాపీ అనేది చేసుకోండి. క్లిక్ ఆన్ ట్రైస్ లేయర్ అండ్ ఫస్ట్ వన్ ఇక్కడ లాసర్ టూల్ అనే ఒక సెలెక్షన్ టూల్ అని ఉంటుంది. సో లాసర్ టూల్ అని క్లిక్ చేయండి. పర్సన్ ఎక్కడి వరకు అయితే ఉన్నారో నియర్ బై సెలెక్షన్ చేయండి. కంప్లీట్గా సో ఇలా సెలెక్షన్ చేస్తే మనకు వర్క్ అనేది అవ్వదు. సో పర్సన్ ఎక్కడి వరకు అయితే ఉన్నారో క్లోజ్అప్లో సో ఒక 5 to 10 pixels నియర్ బై సో ఇలా సెలెక్షన్ అని చేసుకున్న తర్వాత సో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ నుండి రాస్టరైజ్ చేయాలి. రైట్ క్లిక్ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉంటే సో ఇక్కడ ఉన్న మీకు ఆప్షన్స్ అనేది విజిబుల్ అవ్వదు. మళ్ళీ కంటెంట్ అవేర్ ఫిల్ టూల్ డిలీట్ సెలెక్షన్ టూల్ ఉన్నాయి కదా సో ఇవి మళ్ళీ విజిబుల్ అవ్వదు. రైట్ క్లిక్ చేసి రాస్టరైజ్ లేయర్ క్లిక్ చేస్తేనే మీకు ఈ ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతుంటుంది. సో ఇక్కడ డిలీట్ అండ్ ఫిల్ సెలెక్షన్ అనే ఒక ఆప్షన్ అని ఉంటుంది. సో 1 సెకండ్లోనే మనకు అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని యూజింగ్ అనేది చేస్తాం. సో మీకు బోత్ ఆప్షన్స్ తెలిసి ఉండాలి. సో మాన్యువల్ తెలిసి ఉండాలి అండ్ సో ఆటోమేషన్ కూడా, రెండు ఆప్షన్స్ అనేది తెలిసినప్పుడే మీకు ఈజీగా వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్లో ఆటోమేషన్ అనేది వర్కింగ్ అనేది చేయనప్పుడు సో మనం మాన్యువల్గానే డిజైన్ అనేది చేసుకోవాలి. సో ఇదే ఆప్షన్ని యూజ్ చేసుకొని సో ఇలాంటి టైమ్స్లో అండ్ ఇక్కడ ఉన్న టైమింగ్స్లో కూడా మనం సేమ్ రైట్ క్లిక్ రాస్టరైజ్ లేయర్ అండ్ ఇక్కడ లాసర్ టూల్ అండ్ టాప్లో మనకు యాడ్ సెలెక్షన్ అనే ఒక టూల్ అని ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఫర్దర్గా యాడ్ అనేది అవుతుంటుంది. జస్ట్ ఈ పాయింట్స్ ఇవన్నీ సెలెక్షన్ అనేది చేసుకొని ఎన్నైతే పాయింట్స్ అనేది ఉంటుందో సో పాయింట్స్ని సెలెక్షన్ అండ్ రైట్ క్లిక్ సెలెక్షన్ ఏరియా పైన డిలీట్ అండ్ ఫిల్ సెలెక్షన్ క్లిక్ చేయగానే ఒక క్లిక్ తోటి మనకు కంప్లీట్గా సో ఎన్నైతే డాట్స్ అండ్ పింపుల్స్ అనేది రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నామో సో అవన్నీ రిమూవ్ అవుతుంటాయి. సో ఇది అడ్వాన్స్ ఆప్షన్స్. అండ్ ఇక్కడ ఇమేజెస్ ప్లేసెస్లో కూడా సో సెలెక్షన్ ఇక్కడ యాడ్ సెలెక్షన్ యాడ్లో ఉండాలి. టాప్లో లాసర్ టూల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత సో ఇలా సెలెక్షన్ టూల్స్ అనేది మనకు యూజింగ్ అనేది అవుతుంటుంది. సో కొన్నిసార్లు ఇలాంటివి రిమూవ్ అని అవ్వవు. అలాంటి ప్లేసెస్లో మనం మాన్యువల్గా డిజైన్ అనేది చేసుకోవాలి. రైట్ క్లిక్ డిలీట్ అండ్ ఫిల్ సెలెక్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంటాం. సో ఇవన్నీ మనకి ఇలా పాయింట్స్ అనేది లేకపోతే మళ్ళీ రిమూవ్ అనేది అవ్వదు. దానికోసం మనకి ఇంకా అడ్వాన్స్ టూల్ స్టాంప్ టూల్ అనే ఆప్షన్ ఉంది.
దాన్ని కూడా ట్రై చేద్దాం. సో కొంతవరకు మనకు ఆటోమేషన్ అనేది రిమూవ్ అవుతుంటుంది. సో కొన్నిసార్లు మనం మాన్యువల్గా కూడా చేసుకోవాల్సి వస్తుంది. అండ్ సేమ్ లైక్ ప్యాచ్ టూల్ అనేది యూజ్ చేయండి అండ్ రైట్ క్లిక్. సో అగైన్ లాసర్ టూల్తో సెలెక్షన్. నెక్స్ట్ వన్ ఇంకొక టూల్ అని ఉంది. రైట్ క్లిక్ అనేది చేసిన తర్వాత కంటెంట్ అవేర్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది. సో కంటెంట్ అవేర్ ఫిల్ క్లిక్ చేసినా ఆటోమేటిక్గా మీకు రిమూవ్ అవుతుంటుంది. క్లిక్ ఆన్ అప్లై క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసినా రిమూవ్ అవుతుంటుంది. సో రెక్టాంగిల్ మార్కెట్ టూల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ రెక్టాంగిల్ మార్కెట్ టూల్తో సో ఇక్కడ వరకు ఏరియాని సెలెక్షన్ చేసుకొని అండ్ రైట్ క్లిక్ కంటెంట్ అవేర్ ఫిల్ అనే ఒక ఆప్షన్ అని ఉంటుంది. సో క్లిక్ ఆన్ అప్లై అనే క్లిక్ చేస్తే క్లిక్ ఓకే. సో ఈ బ్యాక్గ్రౌండ్నే ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అనేది చేయడానికి యూజింగ్ అనేది అవుతుంటుంది. సో లిటిల్ బిట్ మనం బ్యాక్గ్రౌండ్ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలనుకున్నాం. సో ఇక్కడున్న సోర్సే మనకు యూజింగ్ అనేది చేస్తూ లాస్ట్ వరకు ఎక్స్టెండ్ అనేది చేస్తుంటుంది. సో లిటిల్ బిట్ సో బట్ అంత యాక్యురేట్గా ఉండదు. స్మాల్ ప్లేసెస్లో ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ అనేది మీకు యూజింగ్ అనేది అవుతుంది. సో అందులోనే కంట్రోల్ జే రైట్ క్లిక్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క టూల్కి ఇప్పుడు మనకు 3 or 4 టూల్స్ అనేది 3 టూల్స్ అనేది మనకు మెయిన్గా యూజ్ అనేది అవుతుంటుంది. సో అవే ప్రాక్టీస్ అనేది చేయండి అండ్ లాస్ట్ టూల్తో సెలెక్షన్ చేసుకొని ఇక్కడున్న పర్సన్స్ని కూడా మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. అండ్ పర్సన్ సెలెక్షన్ ఏరియా సో కంటెంట్ అవేర్తో ఈ ఆబ్జెక్ట్స్ అనేది రిమూవ్ అవుతుంటుంది. సో దీన్ని మనం మాన్యువల్గా రిమూవ్ చేయాలనుకుంటే సో మనకు పాసిబుల్ అనేది సో 5 to 10 minutes 20 minutes టైం కూడా పడుతుంటుంది స్మాల్ క్లిప్స్ కాగా మాన్యువల్గా రిమూవ్ చేయాలనుకుంటే. సో అలాంటి ప్లేసెస్లో రైట్ క్లిక్ డీల్ కంటెంట్ అవేర్ ఫిల్ అనేది సెలెక్షన్ చేయండి. లార్జ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో వన్ సింగిల్ క్లిక్ తోటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో క్లిక్ ఆన్ అప్లై క్లిక్ చేయండి అండ్ క్లిక్ ఓకే. సో సైడ్ క్లిక్ చేయండి. సెలెక్షన్ అనేది రిమూవ్ అనేది అవుతుంటుంది. సో వన్ సింగిల్ క్లిక్ తోటే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ సో ఇలా మన వర్క్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని సెలెక్షన్ జస్ట్ ఇలా డ్రా అనేది చేస్తుంటే ఇక్కడ మనకు మూవ్ అనేది అవుతుంది కదా. దాన్ని డ్రా అనేది చేస్తుంటే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంటుంది. ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అయిందో సో ఆ ప్లేస్లోకి యాడింగ్ అండ్ మెయిన్ లేయర్ని మళ్ళీ సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకొక లేయర్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. సో ఇందులో అయితే మళ్ళీ వర్క్ అనేది అవ్వదు. సో మెయిన్ లేయర్లో ఎక్కడైతే సోర్స్ అనేది ఉందో సో ఆ సోర్స్ లేయర్ని సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ కంటెంట్ అవేర్ ఫిల్ క్లిక్ అప్లై అండ్ ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సో ఈ ఏరియా అయినా రిమూవ్ అనేది అయిపోయింది. ఇలా ప్యాచ్ టూల్ అనేది అండ్ కంటెంట్ అవేర్ ఫిల్ టూల్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో కొన్నిసార్లు మనకి ఏదైనా పర్ఫెక్ట్గా టెక్స్చర్స్ అనేది యాడ్ అవునప్పుడు సో మళ్ళీ మనం మాన్యువల్గా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకు కంట్రోల్ ప్లస్తో జూమ్ ఇన్ చేస్తే సో ఇక్కడ టెక్స్చర్ అనేది డిస్టర్బెన్స్ అనేది అయింది. ఇక్కడ ట్రీస్ అనేది ఉండాల్సింది అండ్ గ్రాస్ అనేది టాప్లో యాడింగ్ అనేది అయింది. సో ఇక్కడ లీవ్స్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఉన్న గ్రాస్ ఇక్కడ అప్లై అనేది అయింది. సో ఇక్కడ మనకు ప్యాచ్ లాగా విజిబుల్ అనేది అవుతుంటుంది. సో అలాంటప్పుడు ఈ 3 లేయర్స్ని కంట్రోల్తో క్లిక్ చేస్తుంటే సెలెక్ట్ అనేది అవుతుంది అండ్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మర్జ్ లేయర్స్ అనే ఆప్షన్ ఉంది. క్లిక్ ఆన్ మర్జ్ క్లిక్ చేస్తే ఒక సింగిల్ లేయర్గా కన్వర్ట్ అనేది అవుతుంది. సో అగైన్ సో నెక్స్ట్ టూల్ అని ఉంటుంది. సో దీన్ని లీవ్ చేసేయచ్చు. సో బట్ మనకి ఇంకా యాక్యురేట్గా ప్రొఫెషనల్ కావాలనుకుంటే సో ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. బ్రష్ సైజ్ ఒక 50% యూజింగ్ అనేది చేసుకోండి. సో ఇది కూడా సేమ్ లైక్ సో స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ అనేది చేస్తేనే మీకు అర్థం అనేది అవుతుంటుంది. హీలింగ్ బ్రష్ టూల్ అనే వర్క్ అనేది అవుతుంటుంది. క్లోన్ స్టాంప్ టూల్ అనేది ఉంటుంది. సో ఒక ప్లేస్లో ఉన్న సోర్స్ని చూజ్ చేసుకొని అండ్ ఇంకొక ప్లేస్లో డ్రా చేయడానికి ఈ క్లోన్ స్టాంప్ టూల్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో వీటిని సెలెక్షన్ అనేది చేసుకొని ఇంకొక ఎంటీ ప్లేస్లో డ్రా అనేది చేస్తుంటే యాడింగ్ అనేది అవుతుంటుంది. సో ఇది ఇంకా ఇప్పుడు మనం ఏదైతే టూల్స్ అనేది యూజింగ్ అనేది చేస్తామో సో అవన్నీ చేసే వరకు ఈ ఒక్క టూలే మనకు
యాడింగ్ అనేది అవుతుంటాం. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టూల్ అనేది యూజింగ్ అనేది చేసుకోవచ్చు. స్మాల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, సో టైం అనేది కిల్ అనేది చేసుకోకుండా సో ఆటోమేషన్ అయినా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకోండి. సో నాకు ఇక్కడ ఉన్న లీవ్స్ అనేది ఈ ప్లేస్లో యాడ్ అవ్వాలనుకుంటున్నాను. సో నేను నియర్ బై ఉన్న లీవ్స్ని సెలెక్షన్ అనేది చేశాను. ఇప్పుడు నా బ్రష్లో ఆటోమేటిక్గా ఈ లీవ్స్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో నేను ఎక్కడ డ్రా చేస్తే ఆ ప్లేస్లో ఆ లీవ్స్ అనేది యాడింగ్ అనేది అవుతుంటాం. కంట్రోల్ జెడ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న టెక్స్చర్ని నేను ఆల్ట్ క్లిక్తో, సో ఇక్కడ ట్రికల్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ట్రికల్ ఆల్ట్ క్లిక్ చేసినప్పుడే సోర్స్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. క్లిక్ చేశాను అండ్ డ్రా, అండ్ ఇక్కడ ఉన్న సేమ్ మళ్ళీ క్లిక్ చేశాను, సేమ్ టెక్స్చర్ని యాడింగ్ అనేది చేసుకోవడానికి యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ కూడా సో టెక్స్చర్స్ సేమ్ గ్రాస్ టెక్స్చర్, సో ఇక్కడ ప్యాచ్ లాగా కనిపిస్తుంటాయి. సో నియర్ బై గ్రాస్ టెక్స్చర్ని సెలెక్షన్ చేశాను అండ్ రిమూవ్. అండ్ ఇలాంటి లార్జ్ స్కేల్ ఆబ్జెక్ట్స్ని అండ్ నెక్స్ట్ వన్ టూల్ అనేది కంటెంట్ అవేర్ టూల్. సో ఇది ఎక్కువ యూజ్ అనేది అవ్వదు, జస్ట్ సెలెక్షన్ చేసుకొని ఒక ప్లేస్లో ఉన్న ఆబ్జెక్ట్ని ఇంకొక ప్లేస్లోకి మూవ్ అనేది చేసుకోవాలనుకుంటే ఈ కంటెంట్ అవేర్ ఫిల్ టూల్ అనేది యూజింగ్ అని అవుతుంటారు. సో సెలెక్షన్ ఇమేజ్, సో ఈ ప్లేస్లో సేమ్ ఇమేజ్ లాగా యాడ్ అవ్వాలి. సో ఈ లొకేషన్లో కాకుండా సో నేను ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటా. సో ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడున్న ప్లేస్ నుండి సో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా సేమ్ రియలిస్టిక్గా ఇంకొక ప్లేస్లోకి యాడింగ్ అనేది అవుతుంటుంది. కంట్రోల్ జెడ్, సో ఇక్కడ ఉన్న ఇమేజ్, సో బట్ మనకు 99% యాక్యురేట్గానే ఉంటుంది. కొన్నిసార్లు మనకు సో బ్యాక్గ్రౌండ్ అనేది డిఫరెంట్ ఉంటే సో అది వర్క్ అనేది అవ్వదు. కంట్రోల్ డిసెలెక్ట్, ఇలా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లోకి యాడింగ్ అనేది చేసుకోవడానికి ఈ టూల్ అనేది యూజింగ్ అనేది పర్ఫెక్ట్గా సెలెక్షన్ చేయాలి ఓవరాల్గా. సో నియర్ బై మనకి ఎక్కువ యూజింగ్ అనేది ఉండదు. ఆర్ డిఫరెంట్ ప్లేసెస్లోకి ఎంటర్ క్లిక్ చేస్తే సెలెక్షన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. ఇది ఇక్కడున్న ఆప్షన్స్ కంటెంట్ అవేర్ టూల్ అంటే. సో ఇక్కడ మెయిన్గా మనకు కంప్లీట్గా పర్సన్స్ని రిమూవ్ అనేది చేసుకునే ఆప్షన్స్ అనేది ఉండదు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, సో ఇదంతా మనం రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సమ్ టైమ్స్ మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న అన్వాంటెడ్ పర్సన్స్నే తీసుకోవాలి అండ్ పింపుల్స్ని రిమూవ్ అనేది చేసుకోవాలనుకుంటే ఈ టూల్స్ అనేది యూజింగ్ అవుతుంటారు. సో ఇంకా మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ అనేది చేయాలనుకుంటే సో మీకు ప్రొవైడ్ చేసిన ప్రాక్టీస్ ఇమేజెస్లో ఇలాంటి ఇమేజెస్ అనేది ఉంటుంది. దీనిపైన ఒక్కదానిపైన ప్రాక్టీస్ అనేది చేయండి. సో మీకు ప్రతిదీ క్లియర్గా అర్థం అనేది అవుతుంటుంది. కంట్రోల్ చేతితో కాపీ, రైట్ క్లిక్ అండ్ రాస్టరైజ్ లేయర్, ఇది ఒకటి పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ అనేది చేస్తే సో ఈ 3 టూల్స్ గురించి అండ్ ఇక్కడ ఉన్న స్టాంప్ టూల్ అండ్ ఇక్కడ ఉన్న టూల్ అనేది సో మీకు కంప్లీట్గా అర్థం అనేది అవుతుంది. సో క్లిక్ ఆన్ క్లోన్ స్టాంప్ టూల్. సో ఇందాక నేను ఏదైతే లాస్ట్ డిజైన్స్లో క్రియేట్ అనేది చేశానో సేమ్ నాకు సోర్స్ అదే ఇంకా కంటిన్యూ అనేది అవుతుంది. ఇక గ్రాస్ అనేది సెలెక్షన్ అనేది చేసుకున్నాం కదా, సేమ్ అదే కంటిన్యూ అనేది బ్రష్లో సో మనం క్లోజ్ చేసే వరకు అలానే ఉంటుంది. సో మళ్ళీ న్యూగా సోర్స్ సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ప్లస్తో జూమ్ ఇన్ అండ్ ఆల్ట్ క్లిక్తో సో ఈ పర్సన్ అనేది రిమూవ్ అనేది చేయాలనుకుంటే సేమ్ ప్లేస్లో ఏముంటుంది, సేమ్ సో ఇక్కడ ఏదైతే మెటీరియల్ అనేది ఉందో సో లైన్స్ డిజైన్ ఉందో సేమ్ ఇక్కడికే కంటిన్యూ అనేది అవుతుంది. ఇలానే కంటిన్యూ అవుతుంది. పర్సన్ అనేది ఇక్కడ లేకపోతే సేమ్ ఏరియాస్ ఇలా కంటిన్యూ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న గ్రే ఏరియా ఏదైతే ఉందో సో ఆ గ్రే ఏరియా ఆల్సో సేమ్గా కంటిన్యూ అనేది అవుతుంటుంది. సో దాన్ని మనం స్టాంప్ టూల్తో వర్కింగ్ అనేది చేద్దాం. సో ఇక్కడున్న ఏరియాని
కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. సో మనకు కలర్ వేరియేషన్ వస్తుంటుంది అండ్ ప్యాచ్ టూల్ లాగా విజిబుల్ అవుతుంటుంది. ఇది ప్యాచ్ లాగా యాడింగ్ అనేది అవుతుంటుంది. సో ఇలా కాకుండా పర్ఫెక్ట్ గా విత్ కలర్ కూడా వేరియేషన్స్ అనేది రాకుండా రియలిస్టిక్ గా రిమూవ్ చేసుకోవాలి. సో చాలా కలర్ వేరియేషన్స్ అనేది ఉంది. సో ఇక్కడ డార్క్ ఉంది అండ్ ఇక్కడ లైట్ కలర్ ఉంది. సో డిలీట్. సో దీన్ని సో రాస్టరైజ్ ఇది ఒకటి ప్రాక్టీస్ అని చేయండి. కంప్లీట్ గా మీకు స్టాంప్ టూల్ గురించి అర్థం అవుతుంటుంది. క్లిక్ ఆన్ క్లోన్ స్టాంప్ టూల్ అండ్ కంట్రోల్ ప్లస్ తో జూమ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఉన్న సోర్స్ ని సెలెక్షన్ అది చేసుకొని సో ఇక్కడ ఒక మిడిల్ లో ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా క్లియర్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయండి. సో ఇక్కడ ఉన్న సోర్స్ ని సో బ్రష్ సైజ్ ఈక్వల్ గా ఉండేలాగా యాడ్ చేసుకోండి. ఆల్ట్ క్లిక్ తో సెలెక్షన్ చేశాను. సో ఇప్పుడు నాకు ఈ బ్రష్ లో ఈ సోర్స్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. అండ్ ఎగ్జాక్ట్ గా సో మ్యాచ్ అనేది చేయాలి. సో లిటిల్ బిట్ టాప్ కి మ్యాచ్ అనేది చేస్తే సో మళ్ళీ ప్యాచ్ లాగా విజిబుల్ అవుతుంటుంది. సో ఆల్ట్ క్లిక్ నియర్ బై సెలెక్షన్ అండ్ సో ఇక్కడ ఉన్న మెటీరియల్ ని లైన్ ఏదైతే ఉందో సో బాక్స్ షేప్ ని ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అనేది చేయండి అండ్ జస్ట్ లిటిల్ బిట్ డ్రా చేస్తే ఇక్కడ వరకు యాడింగ్ అనేది అయిపోయింది. సో మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవ్వట్లేదు. అండ్ అగైన్ డౌన్ లో ఉన్నదాన్ని మళ్ళీ ఇక్కడున్న షేప్ డిఫరెంట్ అండ్ ఇక్కడున్న షేప్ అనేది డిఫరెంట్. సేమ్ సెలెక్షన్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది చేయండి అండ్ డ్రా. సో ఇక్కడ వరకు అయితే డ్రా అనేది అవుతుందో సో ఆ ప్లేస్ వరకు డ్రా చేసి మిగతాది లీవ్ అనేది చేయండి. అండ్ డౌన్ లో ఉన్న ఏరియాని సెలెక్షన్ ఆల్ట్ క్లిక్ తో అండ్ డ్రా. ఓన్లీ సమ్ ఏరియా వరకే డ్రా అవుతుంటుంది. సో మళ్ళీ మనం రిపీటెడ్ గా సో ఇలాంటి వర్క్ అనేది మనకు ఉండదు. 99% ఇలాంటి డిజైన్స్ అనేది మనం వర్కింగ్ అనేది చేయం. బట్ మనకు టూల్ గురించి అర్థం అవ్వడానికి ఇది యూజింగ్ అనేది అవుతుంటాం. సో మనకి పర్సన్స్ ని రిమూవ్ అనేది చేయండి అని ఇలాంటి టైప్స్ ఆఫ్ వర్క్ అనేది ఉండదు. సో ఉంటే ఇక్కడ ఉన్న టైప్స్ సో ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ అనేది చేసుకోవడానికి ఈ టైప్స్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది మన డిజైన్స్ లో. సో ఇక్కడ ఉన్న సెలెక్షన్ అండ్ జస్ట్ డ్రా. సో ఎక్కడ వరకు అయితే డ్రా అనేది అవుతుందో సో ఆ ప్లేస్ వరకు డ్రా చేసి రిమైనింగ్ లీవ్ అనేది చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆల్ట్ క్లిక్ ఆల్ట్ క్లిక్ తో సో ఈ బాక్స్ ని షేప్ అనేది ఎవ్రీ టైం నియర్ బై యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న షేప్ సేమ్ డిఫరెంట్ అనుకోండి. సో ఇక్కడ ఉన్న దాన్ని ఈ ప్లేస్ లో యాడింగ్ అనేది చేస్తే సో అక్కడ కలర్ వేరియేషన్స్ అనేది చేంజ్ అని అవుతుంది. సో ఇక్కడ ఏదైతే లైట్ కలర్ ఉందో సో ఇక్కడ ఆ లైట్ కలర్ అనేది ఉండకపోవచ్చు. మనం అందుకే నియర్ బై ఉన్నదే చూసింగ్ అనేది చేయాలి. సో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అనేది చేయండి. సో ఇలా ప్రాక్టీస్ అనేది చేయడం వల్ల సో మీకు ఈ టూల్ గురించి ఇంకా ప్రొఫెషనల్ గా యాడింగ్ అని అవుతుంటారు. సో ఇది కూడా మనకు మోస్ట్ యూజింగ్ టూల్. సో ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు బ్రష్ టూల్ ని కూడా ప్రాక్టీస్ అనేది అవుతుంటారు. సో అగైన్ ఇక్కడ ఉన్న సెలెక్షన్ ఆల్ట్ క్లిక్ అండ్ జస్ట్ డ్రా. అండ్ ఎవ్రీ టైం లెఫ్ట్ సైడ్ నుండే సోర్స్ అనేది చూజ్ చేయకుండా సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ నుంచి వెళ్ళి చూజ్ అనేది చేయాలి. సో ఇక్కడ ఏరియా సెలెక్షన్ చేశాను అండ్ ఎగ్జాక్ట్ గా మిడిల్ లో యాడింగ్ అనేది చేసిన తర్వాత రెండు ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో సో ఇలా మూవ్ అనేది చేస్తే సో మనకు మ్యాచ్ అనేది కనిపిస్తుంటుంది. సో ఈ ప్లేసెస్ లో మనం క్యాప్స్ లాక్ ఆఫ్ చేస్తే ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఇలాంటి ప్లేసెస్ లో క్యాప్స్ లాక్ ఆన్ ఆఫ్ చేసుకొని అండ్ ఇక్కడ ఉన్న సెలెక్షన్ ని ఎగ్జాక్ట్ గా బాక్స్ షేప్ అనేది మ్యాచ్ అనేది చేసిన తర్వాత జస్ట్ ఇలా డ్రా చేస్తే పర్ఫెక్ట్ గా రిమూవ్ అవుతుంటాం.
సో మళ్ళీ ఎక్స్ట్రా ఏదైనా యాడ్ అవుతే క్లిక్ ఇక్కడ ఉన్న ఏరియా అండ్ లెఫ్ట్ సైడ్ నుండి సోర్స్ అనేది యూజింగ్ అని చేసినప్పుడు పర్ఫెక్ట్గా మనకు బ్లెండ్ అనేది అవుతుంటాం. అండ్ టాప్లో ఉన్న సెలెక్షన్, సో టాప్లో యాడ్ చేయడం వల్ల సో డౌన్లో ఉన్న సెలెక్షన్ కూడా మనకు లిటిల్ బిట్ యాడింగ్ అనేది అవుతుంటాం. ఇక్కడ ఉన్న సెలెక్షన్స్తో అండ్ ఇక్కడ ఉన్న సెలెక్షన్స్తో ఎక్స్టెండ్ అండ్ లెఫ్ట్ రైట్ సైడ్ సెలెక్షన్. సో ఇలా మనం పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. సో రిమైనింగ్ పార్ట్ అనేది రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా ప్రాక్టీస్ అనేది చేయడం వల్ల మీకు కలర్స్ని ఎలా మ్యాచ్ అనేది చేయాలి అండ్ సో ఎగ్జాక్ట్గా ఒక లైన్ షేప్ లాగా ఎలా డిజైన్ అనేది చేయాలి. సో లైన్ షేప్ లాగా మీరు కాకుండా అండ్ టాప్కి డౌన్కి మూవ్ అనేది చేస్తే సో ఇక్కడ ఉన్న ప్లేసెస్లో మనకు వేరియేషన్స్ అనేది వచ్చింది. సో స్టాంప్ టూల్తో కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ బ్రష్ అనేది అప్లై అనేది అయింది. సో ఇక్కడ ఆల్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని సో ఇలా అయినా డ్రా అనేది చేసుకోవచ్చు. సో మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడున్న ఆల్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని ఇక్కడ డ్రా చేస్తే సో ఇది రియలిస్టిక్గా మనకు కనిపించాలి. మనకు సేమ్ ఎగ్జాక్ట్గా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లోనే యాడింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న సోర్స్ని ఇక్కడ డ్రా చేసిన సో మీకు ఇక్కడ బ్లర్నెస్ లాగా యాడింగ్ అనేది అవుతుంటుంది. ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అనేది అవుతుంటుంది బట్ ప్రొఫెషనల్గా విజిబుల్ అవ్వదు. సేమ్ టెక్స్చర్ని మనం మెయింటైన్ అనేది చేయాలి. సో ఆల్ట్ క్లిక్ అండ్ స్టాంప్ టూల్తో కూడా మనం ఇక్కడున్న ఆబ్జెక్ట్స్ని మాన్యువల్గా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సేమ్ టెక్స్చర్ అనేది ఆల్ట్ క్లిక్తో హోల్డ్ ఆల్ట్ క్లిక్ చేశాను. సో అది బ్రష్లోకి యాడ్ అవుతుంటుంది. మనం ఎక్కడైతే డ్రా అనేది చేస్తామో సో అక్కడ సేమ్ సోర్స్ అనేది డ్రా అనేది అవుతుంటుంది. సో ఇక్కడ పర్ఫెక్ట్ ఏరియాని చూస్ చేసుకున్నాను. సో ఈ ఏరియాని ఇక్కడ నేను అప్లై అనేది చేశాను అండ్ మళ్ళీ సెలెక్షన్ చేశాను. సో ఎక్కడి వరకు అయితే యాడ్ అవుతుంటుందో సో అక్కడ వరకే సెలెక్షన్ చేసుకొని మళ్ళీ న్యూగా ఆల్ట్ క్లిక్, ఇక్కడ టెక్స్చర్ వేరు, ఇక్కడ టెక్స్చర్ వేరు. సో ఇక్కడ టెక్స్చర్ వేరు అండ్ ఈ టెక్స్చర్ని సెలెక్షన్ చేశాను. జస్ట్ డ్రా అని చేస్తే ఆటోమేటిక్గా అప్లై అనేది అవుతుంటుంది. ఈ స్టాంపులతో కూడా మనం ఇంకా ప్రొఫెషనల్గా రిమూవ్ అనేది చేసుకోవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో స్టాంప్ టూల్ అండ్ ప్యాటర్న్ స్టాంప్ టూల్ అనేది మనకు ఎక్కువ యూజ్ అనేది అవ్వదు. ఏదైనా షేప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనేది టెక్స్చర్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అనేది ఉంటుంది. సో వాటర్ అండ్ గ్రాస్ రిలేటెడ్లో సో ఇవి ఎక్కువ యూజ్ అనేది అవ్వదు బట్ అంత యాక్యురేట్గా ఉండవు. సో ఇలాంటి వాటర్ టెక్స్చర్స్ని డ్రా అనేది చేసుకోవడానికి గ్రాస్ టెక్స్చర్స్ ఏదైనా ఉంటే సో వాటిని అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ఈ ప్యాటర్న్ టెక్స్చర్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. దీనిలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏదైనా ట్రీస్ని అండ్ బ్యాక్గ్రౌండ్స్ని అప్లై అనేది చేసుకోవాలనుకుంటే టెక్స్చర్స్ అండ్ గ్రాస్ సేమ్ మ్యాచ్ అయ్యేలాగా ఉంటే యాడింగ్ అనేది చేసుకోవచ్చు. వాటర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇవన్నీ బట్ యాక్యురేట్గా ఉండదు. కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి సో వాటిని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. క్లోన్ స్టాంప్ టూల్ అండ్ హీలింగ్ బ్రష్ టూల్లో ఉన్న కంటెంట్ అవేర్ ఫిల్ అండ్ ప్యాచ్ టూల్, రెడ్ ఐ టూల్ అండ్ స్పాటింగ్ బ్రష్ టూల్, ఈ 4 స్టాంప్ టూల్ ఇది ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఈరోజు క్లాస్ చూస్తూ అండ్ ఇలాంటి ఇమేజెస్ని డౌన్లోడ్ అనేది చేసుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. సో నెక్స్ట్ క్లాసెస్లో మనకు గ్రేడియంట్ టూల్ అండ్ బ్లర్ టూల్స్ అండ్ స్టాంప్ టూల్స్తో పాటు సో ఇక్కడ ఉన్న కొన్ని టూల్స్ అనేది టుమారో క్లాస్లో డిస్కస్ అనేది చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.